రామావతారంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు వచ్చి ఇక్కడ యజ్ఞం శివలింగం పెట్టి యజ్ఞం చేయడం జరిగింది. రాజుల కాలం నుంచి ఉంది ఇది. ఇది ఎంత అవుతుందో ఈ ఊళ్ళకి ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇది లోతు ఎంత ఉంటుంది అనేది మనకైతే ఇప్పుడు వరకు తెలియదు అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న గ్రామస్తులు. అదేవిధంగా పెద్దవాళ్ళు ఈ పోన్లే ఇది మొత్తం ఎంత లోతు ఉంటుంది అనేది కూడా ఎవరికి తెలియదు. ఈ వాటర్ అనేది ఎప్పటికీ పోతుంటాయా, ఎప్పటికి ఇలానే నిల్వ ఉంటాయా? వర్షం వస్తే ఏమైనా పైకి వచ్చే విధానం ఏమైనా ఉంటాయా? ఎప్పటికి అక్కడికే వర్షం వచ్చినా కూడా అంతే, ఏమొచ్చినా అంతే. తగ్గడం అయితే ఎప్పుడు తగ్గదు. నడవలు పడుకుంటా